నారాయణ నారాయణ. మాత, ఒక్క క్షణంలో ఇలా జరిగిందేమిటి మాత? ఆ మనిషి సంతోషిని ఎంతో బాధ పెట్టాడు, ఎంతో హింసించాడు. అలాంటివాడు సంతోషికి జీవిత భాగస్వామి అయ్యాడేమిటి మాత? మాత, సంతోషికి వివాహం అయితే జరిగింది, కానీ ఇలాంటి వివాహానికి ఏం విలువ ఉంటుంది? ఒకరంటే ఒకరికి ఇష్టం లేనప్పుడు సంతోషి ఎప్పుడు కోరుకోలేదు కదా తన వివాహం ఈ మానవుడితో జరగాలని. ఆ మానవుడి కారణంగానే సంతోషికి ఎంతో బాధ కలిగింది. ఒకవేళ కావాలనుకున్నా అతనితో వివాహం కోరుకునేదే కాదు. గోమాత, మీరు దిగులు చెందకండి. సంతోషి తీసుకున్న నిర్ణయం అన్ని విధాలా సరైనదే. నారాయణ నారాయణ. మాత, అర్థం అంటే సంస్కారాలకు అతీతంగా ఆలోచించి ఏదైనా కార్యం చేయడం సంతోషి స్వభావం కాదు. ఆమె దృష్టిలో కుంకుమ రంగు కాదు, నిజానికి విశ్వాసం. క్షమించండి మాత, ఈ సాంప్రదాయాల వల్ల సంతోషి ఎన్నో బాధలు అనుభవించాల్సి ఉంటుంది. సంతోషి ఈ వివాహాన్ని అంగీకరించడం వల్ల ఆమెకి కదా ఎక్కువ నష్టం జరిగేది. గోమాత, ఒకవేళ మీకు కుంకుమకున్న ప్రాముఖ్యత అర్థమైతే మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలిసిపోతాయి. మీకు తెలుసు కదా, కుంకుమ దేవి పార్వతి అలాగే సతీదేవుల నారీ శక్తికి ప్రతీక. అలాగే సంతోషి ఈ ప్రతీకనే గౌరవించింది. మీకు విషయం గుర్తుండే ఉంటుంది. దేవి పార్వతి ఏ వ్యక్తి భార్య అయితే తన నుదుటన పవిత్రంగా కుంకుమను ధరిస్తుందో ఆ వ్యక్తిని రక్షిస్తారు. దేవి సతీ కూడా తన సౌభాగ్యాన్ని రక్షించుకునే క్రమంలో తన ప్రాణాలను అర్పించారు కదా. నారాయణ నారాయణ. సత్యం సెలవిచ్చారు మాత, సత్యం సెలవిచ్చారు. కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక అవుతుంది. అలాగే ప్రతి స్త్రీ జీవితంలో కూడా కుంకుమను మించినది మరోటి ఉండదు. అందుచేతనే దీని ప్రాముఖ్యతను తెలుసుకున్న స్త్రీ కుంకుమను గౌరవిస్తుంది. సంతోషి కూడా అదే చేసింది. గోమాత, కుంకుమలో ఎంత శక్తి ఉంటుందంటే దాన్ని పొందడానికి ఒక స్త్రీ యమధర్మరాజుతో కూడా పోరాడగలదు. సంతోషికి కూడా తన సౌభాగ్యం మీద పూర్తి నమ్మకం ఉంది. ఆమెలో ఉన్న ఈ విశ్వాసం ఆమెనెంతకాలం రక్షిస్తుందో వేచి చూడాల్సిందే. ప్రణామాలు దేవి సంతోషి. నా దూరదృష్టి సహకరించినంత వరకు ఆమె గుడ్డి నమ్మకం ఆమెను అంధకారంలోకి నెట్టివేస్తుంది. మీ మీద ఉన్న భక్తి వల్ల ఆమెకెప్పుడూ అదే కదా లభించింది. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి ఆమెను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. అతనికి సంతోషి మాత పట్ల నమ్మకమే లేదు. ఇప్పుడు సంతోషి అతని జీవిత భాగస్వామైంది. దేవి సంతోషి, ఇప్పుడు జరిగిన సంఘటన దేనికి పరిణామం? నిజం చెప్పాలంటే నాకు మీ ప్రియ భక్తురాలి గురించి ఎంతో దిగులుగా ఉంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమి కానుందో. ఇప్పుడు ఆ వ్యక్తి దుర్గుణాలు నిండి ఉన్నాడు. అతనితో కలిసి అందమైన భవిష్యత్తు ఊహించుకోవడం వ్యర్థమే అవుతుంది. దేవి సంతోషి, మీరు బహుశా అంగీకరించకపోవచ్చు, కానీ నాకు మీ పరాజయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నారాయణ నారాయణ. మాతా, దేవి పౌలమి చెప్పిన దానిలో ఒక్కటి సత్యమే చెప్పారు. సంతోషికి ఇక మీదట జీవితమంతా మరింత కఠినప్రాయం కానుంది మాత. నారాయణ నారాయణ. దేవర్షి,
సమయం తన ఆట ఆడుతుంది. ఇంత త్వరగా పరిణామాన్ని ఊహించడం సముచితం కాదు. నాకు సంతోషి నమ్మకం మీద పూర్తి నమ్మకం ఉంది. నారాయణ నారాయణ. నేను ఇష్టపడుతున్న ఆ అమ్మాయి నువ్వే సంతోషి. సంతోషం మీద నాకున్న ప్రేమ అబద్ధం కాదు, పెళ్ళి మనిద్దరిదే. సో డబ్బు కూడా నేనే ఇస్తాను. నిజం ఏంటంటే సంతోషి నుదుటిన కుంకుమ నా చేత్తో పెట్టానా? వెళ్దాం పద. స్థిమితంగా ఉండు. ఏం జరగకూడదో జరిగింది. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదమ్మా. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు ఎలాంటి అపకారం జరగనివ్వవు. నువ్వు నుదుటి రాతను ఎవ్వరూ మార్చలేరని నాకు తెలుసమ్మా. కానీ సంకేత్ గారి భవిష్యత్ ఏంటమ్మా? ఆయన చేసిన తప్పేంటి? ఆయన తప్పేంటమ్మా? అమ్మా, అమ్మ నాకు శక్తి నువ్వు. నీవు నా నుదుటిన రాసిన దాన్ని స్వీకరించగలిగే శక్తి నువ్వు తల్లి. నీ కృపను చూపమ్మా. నేను నా ధైర్యాన్ని విడవకూడదు. కృపను చూపించమ్మా. నీ కృపను చూపించు. సంతోషి, లోపలికి రండి సంకేత్ గారు. సంతోషి, నువ్వలా ఎందుకన్నావు? నేనేం చేశాను సంకేత్ గారు? ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది నేను అర్థం చేసుకోగలను. మీకు తెలియదు, నా మనసులో ఏదో మూల నేను మీతో ముడిపడిపోయాను. అందుకే నేను అర్థం చేసుకోగలను మీ బాధ నా బాధ కంటే తక్కువేం కాదని. చెల్లి, ఏం చేస్తున్నావు నువ్వు? తస్సది అక్క, నువ్వు ఊసరవిల కంటే 2 ఆకులు ఎక్కువే చదివావు. ఎంత చక్కగా రంగులు మారుస్తున్నావు. ఉదయం వరకు మన సంతోషి పెళ్లికి అంగీకరించలేదు, కానీ సాయంత్రం కాగానే హఠాత్తుగా మండపంలోకి పరిగెత్తుకొచ్చేసింది. ఏదో నువ్వే మాయ మాటలు చెప్పి బుట్టలోకి లాగేసినట్టున్నావు. చెల్లి, నువ్వు ఎప్పుడూ నాకంటే 2-3 అడుగులు వెనకే ఉంటావు. నా
నక్కలాంటి బుర్రుంది కదా నాకు. దాంతో చాలా దూరంగా ఆలోచిస్తూ ఉంటా నేను. నీకు దేవుడు నక్కలాంటి ముఖం పెట్టినప్పుడు బుర్ర కూడా అలాంటిదే ఇచ్చుంటాడు కదా. సర్లే, ఇక్కడ నాగినిలా విషం కక్కడం చాలించు. సర్లే సర్లే, ముందు ఏంటో విషయం చెప్పు. ఇక్కడ జరిగిన దానివల్ల మనకు లాభమే ఉంది, అర్థం చేసుకో. ఆ, అదేలాక్క ఆ వచ్చిన కుర్రాడేదో ఆవేశంలో సంతోషి నుదుట కుంకుమ పెట్టి వెళ్ళాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోయాడు. కుంకుమ పెట్టడం వల్ల అతడు మనకి చుట్టమైపోయాడని. ఆ రోజు గుర్తుందిగా? ఆ నీచురాలు అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకుందాం. లో క్లాస్ వాళ్ళంది కదా మనల్ని. ఇప్పుడు దానికి చూపిద్దాం ఈ లో క్లాస్ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద పనులు చేయగలరో. మనింట్లో పిల్లని ఆ ఇంటికి మహారాణిని చెయ్యాలి. భలే అక్క, ఏం బుర్రుందక్క నీకు. అవునా? కానీ ఇప్పుడు ఈ మాటలకు అర్థమే లేదు సంకేత్ గారు. ఇప్పుడిక మీరు నన్ను మర్చిపోండి. ఎందుకంటే నేను ఇప్పుడు మరొకరికి భార్యనయ్యాను సంకేత్ గారు. సంతోషి, నాకే ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు నువ్వు నీకు పెళ్ళైందని ఎందుకు అనుకుంటున్నావు? నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మనం కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు సంతోషి. మీరన్నది ముమ్మాటికి నిజం సంకేత్ గారు. కానీ మరో నిజం ఏంటంటే ధైర్య సార్ నా నుదుటను కుంకుమ పెట్టారు. నాకు తెలుసు ధైర్య సార్తో నాకు ఎలాంటి సంబంధం లేదని. కానీ నా దృష్టిలో సంస్కారం సంబంధం కంటే ఎంతో గొప్పది. ఒక ఆడపిల్లకి ఆ భగవంతుడి దీవెనలున్నంత వరకు ఆమె సుమంగళిగా కలకాలం జీవించగలుగుతుంది. మనం ఈ నిజాన్ని మార్చలేం సంకేత్ గారు. అలాగే ఆ సంతోషి మాత నాకు తప్పకుండా దారి చూపిస్తుందన్న నమ్మకం ఉంది. నన్ను క్షమించండి. నేను ఇంతకు మించి ఇంకేమీ చెయ్యలేను. కానీ మీ నుండి ఒక్కటి మాత్రం ఆశిస్తున్నాను. మీరు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తారనుకుంటున్నాను. మీరు నేను ఇద్దరూ సంతోషమాత భక్తులు. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకోగలం. మీరు సహకరించకపోతే నన్ను నేను సంభాలించుకోలేను సంకేత్ గారు. తస్సది అక్క, ఆ సంకేతం చూడు. లోపల సంతోషి కాళ్ళ వెళ్ళ పడ్డానికి వెళ్ళాడు. ఒకవేళ సంతోషి ఒప్పుకుందంటే, దాని మనసు మారిపోయిందంటే ఇక మనం చేసిందంతా వృధా అయిపోతుంది అక్క. భయపడకు చెల్లి. నేను నా ప్రాణాలు పోయినా సరే సంతోషిని నిర్ణయాన్ని మాత్రం మార్చుకోనివ్వను. సంతోషి ఏం చెప్పింది? నీ కొడుకు పెళ్లి జరగదమ్మా.
కానీ ఎందుకు మనం కోడల్ని తీసుకెళ్లకుండా ఉంటే లోకం ఏమనుకుంటుంది? అమ్మా, నాకు లోకంతో పని లేదు. నా దిగులంతా సంతోషి గురించే. తనని బలవంతంగా పెళ్లి చేసుకుని తన లైఫ్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మా, మనం మిగతా విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఒకటి మాత్రం చెప్తున్నాను. నేను సంతోషి నిర్ణయించుకున్నాం మేము ఈ పెళ్లి చేసుకోకూడదని. ధైర్య, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావు? వదిన, మనం రేపు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. నీ చేతికి ఏం అంటుకుంది? ప్రతీకారం రంగు. ఏంటి? వదిన, నేను మీకు ముందు చెప్పాను కదా, నన్ను కాసేపు ఒంటరిగా ఉండరేమంటే. మనం రేపు మాట్లాడుకుందాం. ప్రణామాలు దేవర్షి. నారాయణ నారాయణ. ప్రణామాలు దేవి పౌలమి. ఈ రోజు మీరు కూడా నా సంతోషంలో పాలు పంచుకునేందుకు ఇక్కడికి వచ్చారనిపిస్తోంది. అలా చూస్తున్నారేంటి దేవర్షి? నేనింకా నా విజయం గురించి మీకు ముందే తెలిసిపోయిందేమో అనుకుంటున్నాను. దాని సంబరాలు జరుపుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారేమో అనుకున్నాను. అన్నట్టు దేవర్షి, మీరు నాకు శుభాకాంక్షలు చెప్పొచ్చు. నేను దేవి సంతోషికి దాని గురించి చెప్పనులేండి. నారాయణ నారాయణ. అవును దేవి పౌలమి, కొంచెమే కావచ్చు. కాకపోతే జయము పరాజయం గురించి తెలిసిపోయింది నాకు. అది మంచి విషయమే కదా దేవర్షి. అందరూ అంటూ ఉంటారు కదా, సంతోషం జీవితాన్ని ప్రకాశింపజేస్తుందని. అలాగే ఈర్ష్య దాని అంధకారం దిశగా తీసుకెళ్తుందని. కొంచెం మా లోకాన్ని సంపూర్ణంగా ఒకసారి గమనించండి దేవర్షి. ఎవరైనా అనగలరా? ఇక ఎవరైనా అనగలరా ఈర్ష్య లోపాలు జీవితాన్ని అంధకారం దిశగా తీసుకెళ్తాయని? ఈ మెరుపులు, ఈ ప్రకాశం, కనిపిస్తున్న ఇవన్నీ నేను విజయం పొందడానికి ప్రతీకలు దేవర్షి. సంతోషి మాత పరాజయానికి ప్రతీకలు. నారాయణ నారాయణ. క్షమించండి దేవి పౌలమి, అయినను జయాపజయాల గురించి నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, సుఖము దుఃఖము రెండూ కలకాలం ఉండవు. ఎవరి నుదుటున ఏం రాస్తుందో అది కేవలం సృష్టికర్త అయిన బ్రహ్మదేవులకే తెలుసు. అందువలననే మనం ఆశించే వాటిని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు గురించి ఏవేవో ఊహించుకుని సంతోషపడడం సముచితం కాదు దేవి పౌలమి. నారాయణ నారాయణ. మేం వెళ్ళొస్తాం దేవి పౌలమి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియకపోవచ్చు దేవర్షి. కాకపోతే నా గురించి నాకు చాలా బాగా తెలుసు. అందుకే ఖచ్చితంగా చెప్పగలను, ఇక నుంచి సంతోషి జీవితం బాగా నరకప్రాయం కానుంది. ఆమె ఈ నిర్ణయానికి ఖచ్చితంగా పశ్చాత్తాపడుతుంది. ఎందుకంటే నేను తనని జీవితంలో సుఖంగా ఒక్క క్షణం కూడా ఉండనివ్వబోను. దమయంతి, నువ్వు సంతోషితో ఇక్కడేం మాట్లాడుతున్నావు? అత్తమ్మా, నేను నిజమే అంటున్నాను.
ఇప్పుడు మన సంతోష్ పారాయిదైపోయింది. మీరే చెప్పండి, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటుందా? అత్తమ్మ సంతోష్ని మన దగ్గర చిన్నప్పటి నుంచి ఉంటోంది, కానీ కొన్ని సంవత్సరాలుంటే మాకేం కష్టం కాదు కదా. అరే పైగా మాకు కూడా చాలా మంచిది. ఓ 4 రూపాయలు సంపాదించి ఇంటికి తెస్తోంది. కానీ మేమంత చెడ్డవాళ్ళం కాదత్తమ్మా. మా స్వార్థం కోసం తన సంతోషానికి అడ్డు రావడానికి. అమ్మా సంతోషిని, నేను నీ పెద్దమ్మనమ్మా, తప్పుడు సలహా ఇవ్వను. ఒక నిజం చెప్పనా? పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండటం మంచిది కాదు తల్లి. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పైగా మన బిట్టు ఉందిగా. నువ్వొకవేళ ఇక్కడే ఉంటే దాన్ని పెళ్లి చేసుకోవటానికి ఎవరికైనా అనుమానం వస్తుంది. నీకు తెలుసు కదా మేవెంత బాధపడుతున్నామో. చూడమ్మా, జరగాల్సిందేదో జరిగిపోయింది. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ ధైర్యబాబుకి భార్యవు. ఇప్పుడు ఆ ఇల్లే నీ ఇల్లు అవుతుంది.